హే హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ దీప్తి. రీసెంట్గా క్రిస్మస్ హాలిడేస్ వచ్చాయి కదా అని చెప్పేసి నేను నల్గొండ వెళ్ళానండి. అక్కడ ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి దగ్గరలో ఉన్న చెరువు గట్టుకి వెళ్ళాను. మా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళాను అనమాట. సో చాలా ఇయర్స్ తర్వాత నేను కూడా వెళ్ళడం జరిగింది. సో అందరికీ తెలిసిందే అక్కడ శివయ్య ఫేమస్ అని చెప్పేసి. సో నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో నా ఛానల్లో ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. సో డూ వాచ్ మై వీడియో అండ్ ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఆల్మోస్ట్ నియర్ వచ్చేసాము. ఇదండి ఎంట్రీ. ఈ ఎంట్రీ నుంచి 1 to 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. అండ్ మనకి 2 వేస్ ఉన్నాయి. ఒకటి స్టెప్స్ ఉన్నాయి అండ్ సెకండ్ వే వచ్చేసి కార్స్, ఆటోస్ అండ్ బైక్స్ వెళ్తాయి. అక్కడ కనిపిస్తున్న స్టెప్స్ నుంచి మీకు కాలినడక స్టార్ట్ అవుతుంది. అండ్ మేము వెళ్ళే దారి వచ్చేసి కార్ రూట్, బైక్ రూట్. ఇక్కడ నుంచి మీకు 3 to 4 కిలోమీటర్స్ ఉంటుంది పైకి వెళ్ళడానికి. సో మనకి దర్శనం ఈజీగా తొందరగా అవ్వాలనుకుంటే మీరు కార్లో అయినా సరే, బైక్ మీద అయినా సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చండి. ఇక్కడ పైకి వెళ్తుంటే రైట్ సైడ్లో మీకు వాటర్ ట్యాంక్ కనిపించింది కదా, అక్కడ మనము మామూలుగా కాలు కడుక్కోవడం కానీ, వాటర్ తాగడానికి కానీ యూజ్ అవుతాయి ఆ వాటర్. కొండపైకి వచ్చేసాము. ఇందాక చెప్పినట్టు 3 to 4 కిలోమీటర్స్ ఉంది. అండ్ అక్కడ పార్కింగ్ అయితే చాలా ప్లేస్ ఉంది. అండ్ అక్కడ నుంచి ఓవరాల్ వ్యూ ఇది. అండ్ అక్కడ పెయింటింగ్ అయితే చాలా నచ్చింది నాకు. కార్ పార్కింగ్ అయితే చాలా ఉంది. సో మీరు అంటే పార్కింగ్ కోసం ఏం భయపడాల్సిన అవసరం లేదు. అండ్ చూడండి అక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో పైనుంచి. సో పార్కింగ్ నుంచి కొంచెం దూరం వెళ్ళాలి. అక్కడ కొండలా ఉంటుంది, మనము కొంచెం పైకి నడవాల్సి వస్తుంది. అండ్ ఇదే అండి ఇక్కడ ఉంది కదా శ్రీ పార్వతి జల రామలింగేశ్వర స్వామి దేవాలయం అని. అండ్ ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ ఉంటాయి కొంచెం దూరం వెళ్ళగానే. అండ్ అసలు యాక్చువల్గా మేము వెళ్ళిన రోజు అసలు రష్ లేదండి. మామూలుగా అయితే అమావాస్య రోజు రష్ ఉంటుంది. అండ్ అక్కడ ఏంటంటే నిద్ర చేస్తారు ఆ రోజు అండ్ నెక్స్ట్ డే వెళ్ళిపోతారు. యాక్చువల్గా అక్కడ ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ తీసుకోవడం కుదరదని చెప్పారు. బట్ నేను సీక్రెట్గా తీయాల్సి వచ్చింది అందరికి చూపించడం కోసం. చాలా బాగుందండి దర్శనం మాత్రం. ఇది దర్శనం అయ్యాక బయట వ్యూ అండి. చాలా ప్రశాంతంగా ఉంది. యాక్చువల్గా క్రౌడ్ అయితే అస్సలు లేదు ఆ రోజు. సో చాలా పీస్ఫుల్గా అనిపించింది మెయిన్గా నాకు. ఈ ప్లేస్ వచ్చేసి దర్శనం తర్వాత బయటికి వస్తుంటే దారిలో రైట్ సైడ్ మీకు స్వామివారి పాదాలు వెలిసిన చోటు కనిపిస్తుంది.
అమ్మవారి పాదాల దర్శనం తర్వాత మూడుగుండుకు దారి అని ఒకటి ఉందండి. కొండ పైకి వెళ్ళడానికి అక్కడ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అక్కడ నుంచి పైకి వెళ్ళొచ్చు మనము. ఇంతకు ముందు మనకి ఇలా స్టెప్స్ లేవు. కొండకి మొలలు కొట్టేసి ఉండేవన్నమాట. దాని సహాయంతో పైకి వెళ్ళేవారనమాట. చాలా పైకే ఉంటుంది, చాలా జాగ్రత్తగా కూడా వెళ్ళాలి. స్టెప్స్ నుంచి పైకి వచ్చాక ఇది పైనుంచి ఫుల్ వ్యూ అండి. మనకి పైన కూడా శివలింగం ఉంటుంది అండ్ నిత్యం పైన కూడా పూజలు చేస్తారు. సో ఇదండి చెరువుగట్టు గురించి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.